హే గోదారి గట్టు మీద రామసలకావే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాహా ఫ్యామిలీ డైరీస్. ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ హార్స్లీ హిల్స్. అదే అండి మన ఆంధ్ర ఊటీ. సూపర్ సూపర్ సూపర్. భలే కప్పుకున్నారా మీరు. గేట్ పైన కానీ వాసన చూస్తే ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారా? అయితే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చాలా ఎక్సైటింగ్ గా ఉంది కదా, ఇంకెందుకు ఆలస్యం? హార్స్లీ హిల్స్ లో ఏం ప్లేసెస్ ఉన్నాయి, మేము ఎలా ఎంజాయ్ చేసామో చూసేద్దామా మరి. స్టార్టింగ్ లో ఒక ఎంట్రీ టికెట్ ఉంటుంది, అది తీసుకోవాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మేము కాణిపాకం టెంపుల్ నుంచి డైరెక్ట్ గా హార్స్లీ హిల్స్ వచ్చాము. సో ఇప్పుడు మనం చూడబోయేది ఫస్ట్ స్పాట్. ఈ ప్లేస్ పేరు గంగోత్రి లేక్. మనకి హార్స్లీ హిల్స్ వెళ్లేటప్పుడు 2 కిలోమీటర్స్ ముందు ఈ ప్లేస్ ఉంటది. ఈ ప్లేస్ ఫోటోగ్రఫీ చేసుకోవడానికి చాలా బాగుంటది. నాకైతే కొడైకెనాల్ లో పైన్ ఫారెస్ట్ లాగా అనిపించింది. కింద లోయ ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయన వదిలేయంగానే ఈవిడ ఎలా జారి పడిపోద్దా. ఇదే మేము స్టే చేయబోతున్న హాలిడే హోమ్స్ రిసార్ట్. ఇది హార్స్లీ హిల్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ రిసార్ట్స్ లో ఒకటన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే మనం రూమ్ కి వచ్చేసాము. హార్స్లీ హిల్స్ లో ఉన్న బెస్ట్ హోటల్స్ లో ఇది కూడా ఒకటని చెప్పి రివ్యూ చూసి ఇక్కడికి వచ్చాం అనమాట. రూమ్స్ అయితే చాలా పెద్దగా, చాలా నీట్ గా, చాలా బాగున్నాయి. బట్ నాకు ఒకటే ఏమనిపించింది అంటే, ఇంత పెద్ద రూమ్స్ స్పేషియస్ గా ఉండి కూడా ఫుడ్ ఆప్షన్ లేదు. వెరీ సూన్ వాళ్ళు పెడతారంట ఆ ఆప్షన్ కూడా. ఇక్కడ ఒక ఇది కొంచెం లార్జర్ రూమ్. ఇది ఇక్కడ ఒక క్లీన్ సైజ్ బెడ్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి ఒక దివాన్ కాట్ లాగా ఇచ్చాడు. లోపల వాష్రూమ్ కూడా చూడడానికి బాగానే ఉంది. ఒక మినీ ఫ్రిడ్జ్ ఇచ్చాడు అనమాట. సో ఫెసిలిటీస్ వైజ్ చూసుకుంటే చాలా బాగుంది. మీకు ఇక్కడ ఉన్న ప్లేసెస్ బయట ఇంకేమున్నాయి, చుట్టుపక్కల ఏమున్నాయి, మనకి యాక్సెసిబిలిటీ ఎలా ఉంటది, ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ కూడా ఉంది, మీకు అన్ని చూపిస్తాను. సో కీప్ వాచింగ్. ఇక్కడ ఒక మినీ ప్లే ఏరియా ఉంది, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. అదిగో ఆ ముందు కనపడుతుంది చూడండి, అదే హరిత హిల్ రిసార్ట్. ఇది ఏపీ టూరిజం వాళ్ళు రన్ చేస్తున్నారు. ఏం చూస్తున్నారు పిల్లలు? చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే మనం తీసుకున్న ప్లేస్ నుంచి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే, ఆంధ్ర ఊటీ అంటే ఏంటో అనుకున్నాను. ఫెసిలిటీస్ పరంగా గవర్నమెంట్ ఎలా మెయింటైన్ చేస్తుంది అన్ని పక్కన పెడితే నేచురల్ బ్యూటీ మాత్రం సూపర్ ఫ్రెండ్స్. ఇక్కడ అలా చిన్నపిల్లలాగా ఉయ్యాలు ఊగుతా రిలాక్స్ అవుతుంటే ఎంత హాయిగా ఉందో మనసుకి. ఇది వచ్చేసి హరిత రిసార్ట్ అన్నమాట. మీకు ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి రూమ్స్, మీరు ఈ ఆప్షన్ కూడా ట్రై చేయొచ్చు. మేమైతే ఫుడ్ ఇక్కడ నుండి ఆర్డర్ చేసుకున్నాం. మన ఆంధ్రాని డెవలప్ చేయకుండా వదిలేశారు, కానీ చేస్తే ఎంత మంచి ప్లేసెస్ ఉంటాయని ప్రపంచానికి చేస్తే మాత్రం మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాము. ఇదే ప్లేస్ కర్ణాటకలోనో తమిళనాడులోనో ఉంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేది అసలు. వెళ్ళిపోయిందా? సూపర్ 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 సూపర్.
మీరు చూస్తున్నది ఏనుగు మల్లమ్మ టెంపుల్. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మనం ఈ టెంపుల్ గురించి రేపు దర్శనానికి వెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేద్దాం రండి. బా ఏం పద్ధతిగా కూర్చున్నారు దగ్గరికి ఇక్కడ దగ్గరికి నానా ఇగో హాయ్ ఫ్రెండ్స్ భలే కప్పుకున్నారా మీరు ఎనీ గుడ్ ఎనీ బ్యాడ్ 2 లైన్స్ సపరేట్ భయంకరం గుడ్ భయంకరం బ్యాడ్ అంతే ఫ్రెండ్షిప్ చేస్తే బాగా నమ్మేస్తారు వాళ్ళని. ఓకే వాళ్ళు బాగా ఇష్టపడతారు, వాళ్ళని వదులుకోవడానికి ఇష్టపడరు అసలు. పేరెంట్స్ అయినా గానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళ ఎవరైనా గానీ అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారు. సూపర్ సూపర్ గుడ్ అది అగ్రి ఆయనకి కోపం వస్తే షార్ట్ టెంపర్ వచ్చింది అనుకోండి, ఎవరు ఉన్నారు అని కూడా చూడరు. ఒక పక్క పవన్ కళ్యాణ్ లాగా స్టెప్ వేస్తాడు, హీరోయిన్ లాగా కోఆపరేట్ చేయాలంతే. అలా పిల్లలతో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటే రొటీన్ లైఫ్ లో ఉండే టెన్షన్స్ చికాకులన్నీ మాయమైపోతాయి కదా. నేను ఎప్పుడూ చెప్పేదే ఇప్పుడు చెప్తున్నా, ట్రావెలింగ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము హార్స్లీ హిల్స్ లో ఏనుగు మల్లమ్మ టెంపుల్ లో ఉన్నాము. ఇది ఏనుగు మల్లమ్మ టెంపుల్. ఈ పేరు హార్స్లీ హిల్స్ అని ఎందుకు వచ్చిందంటే అసలు పేరు ఇది ఏనుగు మల్లమ్మ కొండ అంట. బ్రిటిష్ టైంలో మద్రాస్ ప్రెసిడెన్సీకి విలియం హార్స్లీ అనే కలెక్టర్ వచ్చాడు. అతనికి ఈ ప్రాంతం విపరీతంగా నచ్చిందంట. హార్స్ రైడింగ్ మరియు వేసవి కాలం వేడి నుంచి తప్పించుకోవడానికి ఈ ప్రదేశాన్ని చూసేసుకున్నాడు. హార్స్లీ ఇక్కడ తన రెసిడెన్సీని నిర్మించుకోవడంతో కాలక్రమంలో ఈ ప్రాంతం హార్స్లీ హిల్స్ అని పిలవడం ప్రారంభించారు. అప్పటి నుండి ఈ ప్రాంతానికి ఏనుగు మల్లమ్మ కొండ అని అసలు పేరు తప్పిపోయి బ్రిటిష్ ప్రభావంతో హార్స్లీ హిల్స్ అనే పేరు పర్మనెంట్ అయిపోయింది. మా బుడ్డోడిని చూసారా, వాడే రియల్ కింగ్. అక్కడ ఉన్నది రియల్ ఎలిఫెంట్ లాగా ఫీల్ అయిపోతా ఎంజాయ్ చేస్తున్నాడు. మీరు చూస్తున్నారు కదా, ఇదే గాలిబండ. ఇది హార్స్లీ హిల్స్ లో ఒక ఫేమస్ రాకింగ్ ఫార్మేషన్. కాబట్టి సన్సెట్ ఇక్కడ నుంచి అయితే ఇంకా చాలా క్లియర్ గా ఉంటుంది. మనకి నిన్న ఒక సైడ్ బ్లాక్ అయిపోయింది కదా సన్సెట్ కి, ఇక్కడ నుంచి అయితే ఇంకా మొత్తం ఓపెన్ అన్నమాట. దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దాని గురించి అదే ఇంకా అదే చదవాలి. సాధారణంగా నీటి వల్ల రాయి కోతకు గురి కావటం మనం చూస్తుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటిసారిగా అన్నమయ్య జిల్లాలో సముద్ర మట్టానికి 4312 అడుగుల ఎత్తున వెలసి ఆంధ్ర ఊటీగా పిలువబడుతూ వేసవి విడిగా పేరుగాంచిన హార్స్లీ హిల్స్ నందు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ రాయి కొన్ని వందల సంవత్సరాలుగా గాలి వలన కోతకు గురైందండి. చూడండి ఇట్లా కిందకి వెళ్ళిపోయింది మొత్తం. నీళ్ల వల్ల జనరల్ గా మనకి నది ఒడ్డున సముద్రాల ఒడ్డున ఇట్లా కనిపిస్తాయి, రాళ్లు కట్ అయిపోయి. ఇది వచ్చేసి మనకి జూ పార్క్ అనమాట. ఇక్కడ ఉన్నది పెద్ద ఎక్కువ యానిమల్స్ ఏం లేవు, బట్ ఏమున్నాయి చూపిస్తాను మీకు ఇప్పుడు. పిల్లలు లోపల ఇంకా చాలా ఉన్నాయంట, నడవండి. శ్రీయాస్ ఈము అనుకుంటుంది. ఈము ఎన్ని రోజులు గుంపులో కూర్చోంటాయి. మగది డోంట్ టచ్ ఓకే. ఇది రాబిట్ కాదు, ఇది దీన్ని ఏమంటారంటే నేను పార్టిసిపేట్ ఎట్లదా. ఇంకా నీలగిరి ట్రీ దగ్గరకు వచ్చేసాము. ఆ హార్స్లీ అని ఆయన ప్లాంట్ చేశారంట ఆ నీలగిరి ట్రీని. ఇప్పుడు ఆ ట్రీ చూద్దాం అండి. 165 years ఓల్డ్ ట్రీ అంట. ఇగో ఇది నీలగిరి ట్రీ. చూసారా ఎంత పెద్దగా ఉందో కదా ఈ ట్రీ. ఈ కొన్ని ఆకులు అయితే రాని స్మెల్ చూస్తే అసలు మామూలుగా యూక్లిప్టస్ ట్రీకి ఈ ట్రీకి చాలా డిఫరెన్స్ ఉంది స్మెల్ లో కూడా. హైబ్రిడ్ కాకుండా ఇది నాటీ స్టైల్లో ఉన్నట్లుంది.
కొంచెం స్ట్రాంగ్ గా ఉంది స్మెల్. స్ట్రాంగ్ గా ఉంది స్మెల్. డైలాగ్స్ ఎవరన్నా నేర్పిస్తారు. ఎండిపోయిన కానీ వాసన చూస్తే గుమ్మలాడిపోవాలి అప్ప ఏంటంటావు నానేటంటాను నువ్వేటంటే నాను అదే కదా అంటానేంటి గొండ పాపలు చూసినారు కదా ఏంటి 2 చెట్లు కలిపి పైన కనెక్ట్ అయినాయి. చెట్టు ఇదొక సపరేట్ చెట్టు. మీరు ఇప్పుడు కింద చూస్తే ఈ 2 సపరేట్ చెట్లు అనమాట. అక్కడ వేరే చెట్టు ఫామ్ అయింది. ఫ్యూజన్. ఏంటి పిల్లలు డాన్స్ డాన్స్. తప్పిపోయాము మేము సాయంత్రం ఇంకా శ్రీకాంత్ అంకుల్ కనుక్కొని వచ్చేసాము. ఇప్పుడు వీళ్ళు ఇంకా రావట్లేదు. ఈ ఓన్లీ వీక్ డేస్ లో తీరేమో, ఇంకా వీకెండ్స్ అనుకుంటా. ఇక్కడ కొన్ని క్రొకడైల్స్ కూడా ఉన్నాయి. ఏంటి ఆడుతున్నావు? యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక డిఫరెన్స్ చూసాను. ఈ గ్రీన్ కలర్ యూక్లిప్టస్ ఆకు ఉంది కదా, దీని స్మెల్ చాలా లైట్ గా ఉంది. కానీ ఈ రెడ్ కలర్ ఏదైతే ఆకు పడిపోతుందో ఈ ఆకు స్మెల్ చూసావా, మన మస్కిటో రిప్లెన్స్ లో గానీ లేకపోతే ఓడోమాస్ లో వాటిలో ఎట్లయితే స్మెల్ వస్తుందో అలా వస్తుంది. చాలా స్ట్రాంగ్ గాను. ఐ థింక్ వీటితో ఒక్కసారి స్నానం చేసామంటే మనకున్న జలుబులు అట్లాంటివన్నీ పోతాయి. నాకు ఈ పార్క్ వచ్చిన తర్వాత ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. ఏంటంటే ఆ ఒరిజినల్ యూక్లిప్టస్ ట్రీస్ ఉన్నాయి కదా, మొత్తం ఆ ట్రీస్ తో ఆ స్మెల్ చేస్తుంటే చాలా బ్రీతింగ్ కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. ఇంకా ఏంటంటే చాలా ప్లెజెంట్ గా ఉంది. ఎక్కడ పొల్యూషన్ ట్రాఫిక్స్ ఏమీ లేకుండా ప్యూర్ ఎయిర్ వస్తుంది అనమాట. దీన్ని బట్టి అర్థమవుతుంది మనం ఎంత పొల్యూషన్ లో బతికేస్తున్నాం, ఎలాంటి గాలి పీలుస్తున్నాం రోజు అని. అందుకే చెట్లు నాటండి అనేది. సో ఇక్కడ ఉన్న లేక్ అనమాట ఇది. ఈ రోజు వీకెండ్ కాబట్టి నాకు తెలిసి ఇది ఫంక్షనింగ్ కాదనుకుంటా. జనాలు అయితే ఎవ్వరు లేరు, మొత్తం మందే. మీరు కూడా బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే వీక్ డేలో రండి, వీకెండ్ కంటే. జనాలు అయితే అస్సలు లేరు. ఈ బోటింగ్ వాళ్ళు లేరంట మాస్టరు. గట్టికి యువతల పక్కన చెరువు, ఈ సైడ్ వచ్చేసి ఎంటీ స్పేస్. చూడండి అసలు ఈ మధ్యలో ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అద్భుతంగా ఉంది. ఇక్కడ మ్యూజియం కూడా ఉంది, ట్రై చేయండి. చూసారు కదా హార్స్లీ హిల్స్, దాని బ్యూటీనెస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. అందుకే అండి దీన్ని ఆంధ్ర ఊటీ అంటారు. రావచ్చు, పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ లో. సో ఇప్పటి వరకు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే కనుక గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి రికమెండ్ చేయండి.